ప్రైజ్ లార్డ్. మన ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దేవుని ప్రియ సంఘమైన మీ అందరికీ కూడా ప్రభువునందు శుభములు, బెరాకా బ్లెస్సింగ్స్, బెరాకా ఆశీర్వాదములు అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు లేఖన భాగము దినవృత్తాంతముల మొదటి పుస్తకము 28వ అధ్యాయము 9వ వచనం. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగినవాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకంగాను మనఃపూర్వకంగాను ఆయనను సేవించుము. ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును అని హెచ్చరిస్తున్నాడు. దావీదు తన కుమారుడైన సొలొమోనుకు చెబుతున్నటువంటి మాటలు. నీ తండ్రి అయిన దేవుడు అంటే నా దేవుడు ఎలాంటి వాడయ్యా సొలొమోనా విను అని చెబుతూ, అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరుగున వాడునై ఉన్నాడు అని అంటున్నాడు. ఈరోజు తల్లిదండ్రులు ఏం చేయబోతున్నారో పిల్లలకి తెలియట్లేదు, పిల్లలు ఏం చేయబోతున్నారో తల్లిదండ్రులకి తెలియట్లేదు. భర్త ఏమనుకుంటున్నాడో భార్యకి తెలియట్లేదు, భార్య ఏమనుకుంటుందో ఏం చేయబోతుందో భర్తకు తెలియట్లేదు. ఏక శరీరమైనప్పటికీ కూడా హృదయములను తెలుసుకునేంతగా ఎవరికి సాధ్యం కాదు. కానీ మనల్ని సృష్టించిన సృష్టికర్త మన హృదయములను పరిశోధించేవాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడై ఉన్నాడు. కాబట్టి నీవు ఆయనను తెలుసుకొని అని అంటున్నాడు. అంటే సొలొమోనుకి దేవుడు తెలియదంటే తెలుసు, కానీ దేవుడి గురించిన లోతైన అనుభవ జ్ఞానం ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ లోకంలో నీకు ఏ సబ్జెక్ట్లో అనుభవం ఎంత ఎక్కువ ఉన్నా కూడా నీకు దేవుని గురించిన జ్ఞానం లేకపోతే చాలా ప్రమాదం. అది నీ దేవుడు ఏమై ఉన్నాడో మనకు తెలిసి ఉండాలి, నీకు నాకు తెలిసి ఉండాలి. నీ దేవుడైన యెహోవాను ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకంగాను ఆయనను సేవించుము అని అంటున్నాడు. నీవు ఆయనను తెలుసుకుంటే ఆయనను సేవించకుండా ఉండలేవు, అది కూడా హృదయపూర్వకంగాను మనఃపూర్వకంగాను అని అంటున్నాడు. కాబట్టి ఈరోజు బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే భయభక్తులను రాస్తుంటుంది. ఫస్ట్ భక్తి అని రాస్తుండదు, భయం అని రాస్తుంటుంది. నీ దేవుడు ఎలాంటి వాడు తెలుసుకున్నానికి భయపడితే భక్తి ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి ఆయన్ని తెలుసుకొని ఆయన్ని సేవించడానికి అది కూడా ఎలాగో హృదయపూర్వకంగా అని అంటున్నాడు. ఆ తర్వాత మనఃపూర్వకంగా అని అంటున్నాడు. ఇంకొక మాట, ఆయనను వెతికిన ఎడలా అని అంటున్నాడు. నువ్వు ఈరోజు దేనిని వెతుకుతున్నావు? డబ్బునా, ఉద్యోగాన్నా, వ్యాపారాన్నా, పెళ్ళిళ్ళా, లేదంటే సంతానమా? ఏం వెతుకుతున్నావు నువ్వు? వెండిని వెతుకుతున్నావా? బంగారంను వెతుకుతున్నావా? అధికారంను వెతుకుతున్నావా? హోదాను వెతుకుతున్నావా? కీర్తి ప్రతిష్టలు వెతుకుతున్నావా? ఇవన్నీ పక్కన పెట్టి ఇవన్నీ ఇచ్చే దేవుణ్ణి వెతుకు. సొలొమోనుకి దావీదు చాలా స్పష్టంగా తెలియచేస్తున్నాడు, నీవు అలాగున చేసిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. మీరు నా యొద్దకు రండి, అప్పుడు నేను మీ యొద్దకు వచ్చేదని అని అంటున్నాడు. ఆయన వెతకకపోతే, ఆయన వెతుకుతూ ఆయన దగ్గర రాకపోతే ఆయన మన దగ్గరికి ఎలాగొస్తాడు? ఈ ఉదయకాల సమయంలో మనము జ్ఞాపకం ఉంచుకోవాల్సిన మాట, ఆయనను తెలుసుకోవాలి, హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా ఆయనను సేవించాలి, ఆయనను వెతకాలి. వెతికిన ఎడల ఆయన మనకు ప్రత్యక్షమవుతాడు. ఆయన ప్రత్యక్షమవుతే ఆయన ఆశీర్వాదాలన్నీ మనకు వచ్చినట్టే. కాబట్టి మొదట మనము ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతకండి అని వాక్యం చెబుతుంటే మనం ఆయనను వెతకట్లేదు, ఆయన రాజ్యమును వెతకట్లేదు, కానీ ఈ లోకాన్ని వెతుకుతూ ఉన్నాం. కానీ దావీదు, దేవుని హృదయానుసారుడైనటువంటి దావీదు మొదటగా చెబుతున్న, తన కుమారుడికి మొదటగా చెబుతున్న మాట, దేవుణ్ణి వెతుకు, దేవుణ్ణి సేవించు అని అంటున్నాడు. ఇది మన పిల్లలకి మనం ఇచ్చే ఆస్తి. ఆయన మనకు ప్రత్యక్షమవుతాడు, మన పిల్లలకు ప్రత్యక్షమవుతాడు. ఈరోజు ఇటువంటి ప్రార్థన మనం చేద్దాం. ఈ కృప దేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, దావీదు తన కుమారుడైన సొలొమోనుకు హెచ్చరించిన విషయం, ఆయనను తెలుసుకొనుట, నాయన నిన్ను హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా సేవించుట, నిన్ను వెతుకుట అనేది మా జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైన విషయం తండ్రి.
ఈ లోకంలో మేము ఏమేమో వెతుకుతున్నాం. ఉదయం నిద్ర లేచినప్పటి నుండి మేము ఏమేమో వెతుకుతున్నాం. మా బ్రతుకంతా వెతుకులాటలోనే సరిపోతుంది. కానీ నీవు ప్రత్యక్షమయ్యే రీతిగా మా బ్రతుకులు ఉండట్లేదు. నీ ఆశీర్వాదం పొందుకునే రీతిగా మా బ్రతుకులు ఉండట్లేదు. కారణం ఏంటంటే మేము హృదయపూర్వకంగా, మనఃపూర్వకంగా నిన్ను తెలుసుకోవడం కానీ, నిన్ను సేవించడం కానీ, నిన్ను వెతకడం కానీ చేయట్లేదు ప్రభా. ఈరోజు దావీదు తన కుమారుడికి హెచ్చరిక చేసిన రీతిగా ఆ అంశాన్ని మా ముందులో పెట్టి మమ్మల్ని హెచ్చరించినందుకు నీకు వందనాలు. నేటి నుండి ప్రభువా, ఈ సమయం నుండి నిన్ను వెతికే వారముగా, నిన్ను తెలుసుకునే వారముగా, నిన్ను సేవించే వారముగా ఉండి మీ ప్రత్యక్షతలో మేము పొందుకొనుటకు సహాయం దయచేయమని, నీ ఆశీర్వాదములు పొందుటకు సహాయం చేయమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.